ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఇది యథార్థంగా జరిగిన విషయం చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. 28/4/2025 మధ్యాహ్నము మనకు బాగా కావాల్సిన వ్యక్తికి ఒక ఫోన్ వచ్చిందండి. మీ సిమ్ములన్నీ బ్లాక్ చేస్తున్నాము అని చెప్పారండి. అతను ఎందుకు బ్లాక్ చేస్తున్నారండి అని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పారంటే బెంగళూరులో మీ పేరు మీద ఒక ఫోన్ నంబర్ చెప్పి ఆ ఫోన్ నంబర్ తోటి అసభ్యకరమైన మెసేజ్లు ఆడవాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. బెంగళూరు పోలీసు వాళ్ళు మీ సిమ్ని మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉంటే అన్ని సిమ్ముల్ని బ్లాక్ చేయమన్నారు అని చెప్పారండి. అతను నాకేం సంబంధం అయ్యా బెంగళూరుకి నాకును, నా పేరు మీద ఫోన్ నంబరు లేదు, నాకు సంబంధం లేదు అని అంటే మీ ఆధార్ కార్డు మీద తీసుకొని ఉన్నారంట అని చెప్పాడంట. అతను నాకు సంబంధం లేదండి, ఆ నంబర్ని నేను ఇంతవరకు వినలేదు, నాకు తెలియదు అని చెప్తే అట్లయితే సార్ మీరు మా మేనేజర్ కనెక్ట్ చేస్తాను, మా మేనేజర్తో మాట్లాడండి అని చెప్పాడండి. వాళ్ళ మేనేజర్ కూడా ఇదే విధంగా అడిగితే వాళ్ళ మేనేజర్ కూడా నాకు ఆ సెల్ ఫోన్ నంబర్కి సంబంధం లేదండి అని చెప్తే అతను మళ్ళీ మేము నమ్ముతామండి, కానీ మాకన్నా పై ఆఫీసర్ ఉన్నాడు, అతనితో మాట్లాడండి అని చెప్పి మళ్ళీ ఇంకొక అతనికి ఎవరికో కనెక్ట్ చేసినట్టుగా చేశారు. అతను కూడా ఇదే చెప్తే మాకు సంబంధం లేదు సార్, ఇవన్నీ కూడాను బెంగళూరులో అశోక్ నగర్ అనే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు మీ సిమ్ములన్నీ బ్లాక్ చేయమన్నారు, వాళ్ళ కనెక్ట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతూ 17 కంప్లైంట్లు ఉన్నాయండి బెంగళూరు పోలీస్ స్టేషన్లో మీ పేరు మీద, అందుకని మీ సిమ్ములన్నీ బ్లాక్ చేస్తున్నాము, లేదంటే మీరు బెంగళూరుకి రాగలరా అని అడిగాను. బెంగళూరుకి రాలేమండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంటే మీ బంధువులు ఎవరు ఉన్నారా బెంగళూరులో? మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇది పెద్ద క్రైమ్ అండి, మీ పేరు మీద చాలా పెద్ద నేరం అవుతుంది, మేము అడిగినట్టుకి మీరు ఆన్సర్ చేయాలి, అది కూడా వాట్సాప్ వీడియో కాల్లో ఆన్సర్ చేయాలి, మీ పక్కన ఎవరూ ఉండకూడదు, ఒక రూమ్లోకి వెళ్ళి మీరు డోర్ గడిపెట్టుకోండి, మీ పక్కన ఎవరైనా ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా 5 సంవత్సరాలు జైలు శిక్ష మీకు అని చెప్పి భయపెట్టడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు భయపెట్టారో ఆటోమేటిక్గా ఎవరైనా భయపడాల్సిందే. అయ్యా మాకు సంబంధం లేదు, అలాంటి ఏమన్నా మీరు ప్రూఫ్ చేసి ఏదైనా చేసుకొని ఉంటే అయ్యింది, మాకు సంబంధం లేదండి, మీరు ప్రూఫ్ చేసుకోవాలి. వాళ్ళు కనబడడం కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వెనకాల వచ్చేసి వాళ్ళ లోగో బెంగళూరు సిటీ పోలీస్ అని ఒక పెద్ద లోగో పెట్టుకొని కూర్చొని ఉన్నారండి. అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరికైనా కానీ. అండ్ ద సేమ్ టైం ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ పెడుతున్నా, మీరు చదువుకోండి, ఇదిగోండి సుప్రీంకోర్టు ఆర్డర్ చూసుకోండి అని చెప్పి భయపెట్టడం మొదలు పెట్టారు. ఒక 2-3 గంటల సేపు ఇంట్రాగేషన్ చేస్తున్నాము, ఎవరూ రాకూడదు మీ రూమ్లోకి, మీ పక్కన వాళ్ళకి చెప్పినా కానీ సుప్రీంకోర్టు ప్రకారంగా 5 సంవత్సరాలు జైలు శిక్ష మీకు అని చెప్పి భయపెట్టడం జరిగింది. తర్వాత ఒక 2 గంటల తర్వాత సిబిఐ ఎంక్వైరీకి పెడుతున్నామండి, మీ ఆధార్ కార్డు నంబర్ ఫలాంది, మీ ఆధార్ కార్డు నంబర్ చెప్పండి, అండ్ ద సేమ్ టైము ఆన్లైన్లోనే మీరు ఒక కంప్లైంట్ రాయండి మేము చెప్పినట్టుగాను అని చెప్పి రాయిపించి దీనిని మాకు పెట్టండి వాట్సాప్లోను అని చెప్పి పెట్టించుకున్న తర్వాత మీ ఆధార్ నంబర్ మీద ఏమి క్రైమ్స్ ఉన్నాయో చూస్తామని చెప్పేసి భయపెట్టడం మొదలుపెట్టింది. ఉన్నది మీరు లైన్లో, నేను ఫోన్ పెట్టకూడదు, సిబిఐతో మాట్లాడుతున్నాం మేమని చెప్పేసి మాట్లాడినట్టుగా మాట్లాడి సిబిఐ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆయన మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయండి, ఇక్కడ ఆయన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి అని చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకు అరెస్ట్ చేస్తారా అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఒక ముస్లిం పేరు చెప్పి నవంబర్ 2వ తారీఖున ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేశారు. అతను 1000 మంది కన్నా ఎక్కువ మంది కాడ డబ్బులు కలెక్ట్ చేసుకొని పిల్లకాయల్ని కిడ్నాప్ చేసి బయట దేశాలకు తీసుకెళ్లి ఆడపిల్లకాయల కాడ చెడ్డ పనులు చేపిస్తూ మగ పిల్లకాయల దగ్గర ఘోరమైన పనులన్నీ చేపిస్తూ రోజు 12 గంటలు 15 గంటలు పనులు చేపించారు. వాళ్ళకి ఏమి కూడా లేకుండాను అంత నరకాన్ని చూపించారు. ఒక పిల్లోడు తెలంగాణలో సిరిసిల్ల అనేటువంటి ఏరియా నుంచి ఎట్లా తప్పించుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్ చెప్తే తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో ఒక 100 చిల్లర మందిని దాకా తీసుకురావడం జరిగింది. మిగతా 600-700 మంది ఆచూకీ ఏమైపోయిందో తెలియదు, మీకు సంబంధం లేదని చెప్తున్నారు కాబట్టి మీ మీద మీరు కానీ మాకు కానీ సహకరిస్తే ఇంట్రాగేషన్కి మీ మీద ఏ కేసు లేకుండా చేయడం మొదలు పెడతాము, కానీ ఎవరికైనా చెప్తే మాత్రం మాకు సంబంధం లేదు, పెద్ద నేరం అవుతుంది అనే విధంగా భయపెట్టడం మొదలు పెట్టారు. అండ్ ద సేమ్ టైం ఏంటంటే
ఆ ముస్లిం ఆ ఖాన్ అనే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఇంచుమించుగా 180 పైన ఏటీఎం కార్డులు, ఎన్నో డాక్యుమెంట్లు, బంగారు, డ్రగ్స్ ఇలాంటి ఎన్నో దొరికినాయి అతని రూమ్లోను. కొన్ని వేల కోట్లు కబ్జా చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తాలని చెప్పడం, 1 లక్ష 2 లక్షలు వాళ్ళ దగ్గర అకౌంట్లో వేయించుకోవడము, ఇట్లా విదేశాలకు తీసుకెళ్లడం, ఉద్యోగాలు లేదు ఏమీ లేకుండా వాళ్ళని హింసించడం ఇలాగ చేస్తూ ఉన్నాడు. అండ్ ద సేమ్ టైము మీ పేరు మీద బాంబే కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి 3 కోట్ల రూపాయలు లావాదేవీ జరిగి ఉన్నది మీ పేరు మీద. అండ్ దానికి ప్రతిఫలంగా మీకు 10% అంటే 30 లక్షల కమిషన్ మీ అకౌంట్లో వేసాడంట అతను స్వయంగా చెప్పినటువంటి స్టేట్మెంట్ మా దగ్గర ఉన్నది అని చెప్పడం మొదలు పెట్టిందండి. అసలు ఆ కానెవరో మాకు తెలియదు, మాకు బాంబేకి మాకు సంబంధం లేదు, మా మీద అకౌంట్ సంబంధం లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఏ పైసా మేము తీసుకోలేదని అంటే వాళ్ళు దబాయించడం మొదలు పెడతారే, మీకు సంబంధం లేకుండా ఎలా వస్తాయి ఆ డబ్బులు, మీ అకౌంట్లో పడి ఉంటాయి, అకౌంట్లో చెక్ చేసుకోండి, మీకు కావాలంటేనో ఆ స్టేట్మెంట్లు ఇస్తామంటే స్టేట్మెంట్లతో ఎవరికి సంబంధమా? స్టేట్మెంట్లలో మీరు ఏమన్నా వాటిని డిలీట్ చేయించారు కావాలా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని? ఇవన్నీ ఎన్క్వైరీలో తేలాల్సిందే. ఈ లోపల మేము అడిగినోటికి మీరు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందేను. ఆ విధంగా భయపెట్టి హింసించిన తర్వాత 29వ తారీఖున మళ్ళీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఇంట్రాగేషన్ మా పై ఆఫీసర్లతో మాట్లాడండి, సిబిఐలతో మాట్లాడించి రకరకాలుగా హింసించి మేము చెప్పినట్టుగా మీ ఫోన్లో నొక్కండి అని చెప్పి మీకు బ్యాంక్ ఏ అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్లు ఉన్నాయి, ఏ బ్యాంకులలో ఉన్నాయి, ఓట్లలో ఎంతంత డబ్బు ఉన్నది, మీ దగ్గర గోల్డ్ ఏమేమి ఉన్నది, మీకు పిల్లలు ఎంతమంది, మీ కుటుంబ సభ్యులు ఏమేమి చేస్తారు, ఇది ఏ మాత్రం కానీ తేడా కానీ వచ్చి ఎవరికన్నా చెప్తే సిబిఐ నేరుగా మిమ్మల్ని అరెస్ట్ చేసేసి మీ ఇంటికి సీల్ చేయడం జరుగుతుంది, మీ అకౌంట్ అన్ని సీల్డ్ చేయబడుతుంది, మీకు ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో మొత్తానికి కూడా సీల్ వేయడం జరుగుతుంది, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నా వాళ్ళ చదువుల్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు, రోడ్డు మీద వేస్తారు వాళ్ళందరూ. నేను మిమ్మల్ని బాంబే జైలు వేసేసి 45 రోజులు ఇంటర్గాషన్ పేరుతోటి నానా హింసలు పెడతారు, దానికని మాకు సహకరించాల్సిందే అని నేను ఆ విధంగా భయపెట్టి లాస్ట్కి నేను చెప్పినట్టుగా మీ ఫోన్లో నొక్కండి అని చెప్పేసి అకౌంట్లో ఉన్న డబ్బులంతా కాజేసేసారండి. అవి నొక్కకూడదు కదా అని అడిగితే మేమో పోలీసు వాళ్ళం, నువ్వా మేము చెప్పినట్టు వినాలా, వినకపోతే నేను అరెస్ట్ చేసేస్తాను ఇప్పుడేను, నీ డబ్బులకి ఏమీ దోకా లేదు, నీ డబ్బులు ఎక్కడికి పోవు, ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క రూలు, వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా మేము చెప్తా ఉన్నాము అనే విధంగా చేయించి డబ్బులు మొత్తం కాజేసేసి అప్పటి నుంచి మళ్ళీ కనబడకుండా మానేస్తున్నారండి. అండ్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ మీకు మళ్ళీ ఆపద ఉండదు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, 2 గంటలకు ఒకసారి మాకు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలా నేను క్షేమంగా ఉన్నాను అనేసి. మామూలు ఫోన్లో కూడా మాట్లాడేదానికి లేదు, ఇంట్లో వాట్సాప్లోనే వీడియో కాల్లోనే మాతో మాట్లాడాలి మీరు. ఆ విధంగా భయపెట్టి గందరగోళం చేయడం జరిగిందండి. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళంతా అయిపోయిన తర్వాత అంటే ఈరోజు మధ్యాహ్నం ఉదయాన 30/4/2025 సంవత్సరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయమన్నారండి. ఎవరు కొంతమంది ఫ్రెండ్స్ని అడిగితే ఆడికి పోతే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సార్ మేము ప్రతిరోజు అవేర్నెస్ చేస్తా ఉన్నాం కదా, ఫోన్ల ద్వారా కానివ్వండి, న్యూస్ ద్వారా కానివ్వండి, పేపర్ల ద్వారా కానివ్వండి, ఎలా మోసపోతారండి మీరు ఎన్ని తెలుసుకోవాలా అని చెప్పేసి మమ్మల్ని కూడా అవేర్నెస్ చేసి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దానికని దయచేసి మీకు అలాంటి ఫోన్లు ఏమొచ్చినా కానీ భయపడకుండా ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఏ ఫోన్ వచ్చినా కానీ లోకల్ పోలీసు వాళ్ళకి వెంటనే చెప్పాలండి. దయచేసి ఇది అర్థం చేసుకొని ఎక్కడా భయపడబడలేదు, మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి అండ్ ద సేమ్ టైం ఏ ఫోన్ కాల్స్ వచ్చినా ఎవరి నుంచి వచ్చినా కానీ భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి వెంటనే కానీ చెప్పగలిగితే మీరు ఇంకో 10 మందిని కూడా కాపాడిన వాళ్ళు కూడా అవుతారండి. ఆ పోలీసు వాళ్ళు ఆ కంప్లైంట్ ఈనాటికి పోయిన వ్యక్తులు చెప్పిన మాటలు ఏంటంటే మీరు చాలా తక్కువ అమౌంట్ లక్షలు కోట్లు బాగుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ మాయ మాటలలో పడి, దానికని ఇప్పటి నుంచి అన్నా కానీ మీరు అవేర్గా ఉండండి, మీ బంధువుల్ని మీకు సంబంధించిన వ్యక్తులు అవేర్గా చేయమని చెప్పడం జరిగిందంటే. దానికని దయచేసి ఎవరు ఎలాంటి బయట ఫోన్లు వచ్చినా కానీ మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అది మీ తప్పు చేయకుండా ఉంటే, మీరు తప్పు చేస్తుంటే అది వేరే విషయం. దానికని వీలైనంత వరకు డబ్బులు పోగొట్టుకోకుండా తెలిసిన చుట్టుపక్కల చెప్పొద్దన్నా కానీ మీకు సంబంధించిన వ్యక్తులకి దాన్ని వెంటనే పాస్ చేసుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. హరి ఓం.